శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు స్వాతి. ఈరోజు చందమామ కథలు 69వ సంచిక మార్చి 1953లోని 7వ కథ నేలను రాలిన పళ్ళు. ఒక అడవి దగ్గర 5 ఎకరాల తోట సాగు చేసుకుంటూ వీరయ్య కాలక్షేపం చేసేవాడు. భార్య బుల్లమ్మతో సహా తోటలోనే నివసిస్తూ ఉండేది. ఆమె భర్తకు ఎంతో సహాయంగా ఉంటూ ఉండేది. అయితే తోట వీరయ్యది కాదు, అక్కడికి 4 మైళ్ళల్లో ఉన్న ఒక షావుకారిది. ఆ తోటలో రకరకాల చెట్లు ఉన్నవి. అన్ని కాలాల్లోనూ తోటలో ఏదో ఒక పండు ఉండనే ఉంటుంది. చెట్టున ఉన్న పళ్ళను వీరయ్య ముట్టుకోకూడదని షరతు. గాలికి కింద రాలే పళ్ళు మాత్రమే వీరయ్యవి. అలా రాలిన పళ్ళను వీరయ్య అమ్ముకోవచ్చు. 4 ఏళ్ల క్రితం గాలివానొచ్చి తోటలోని పళ్ళన్నీ దులిపివేసింది. ఆ ఏడాది వీరయ్యకు బాగా లాభించింది. కానీ ఏటా గాలివాన రాదు కదా, తిండికి సరిపడే ఆదాయం రావటమే చాలా కష్టంగా ఉంటూ ఉండేది. కనుక పక్కన ఉన్న అడవిలో కట్టెలు కొట్టుకొని వాటిని అమ్ముకొని జీవయాత్ర సాగించేవాడు. భర్త అడవికి వెళ్ళినప్పుడు పుల్లమ్మ తోట పనిలో ఉండేది. చుట్టూ ప్రహరీ, మధ్యలో వీరయ్య గుడిసె నానుకొని పెద్ద గడ్డివామి. 2 సహాయంతో దిగుడుబావిలోని నీటితో అతను తోటను తడుపుతూ ఉంటాడు. తోటనే నమ్ముకొని ఉన్న వీరయ్యకు దాన్ని విడిచి వెళ్ళటానికి మనసొప్పదు. ముసలితనం కూడా వచ్చి పడుతుంది. తోట యజమానిక తన మీద ఎంతో నమ్మకం. 2-3 రోజులకు ఒకసారి వచ్చి తయారైన పళ్ళను కోయించి ఆయన అమ్మకానికి పంపేస్తూ ఉంటాడు. ఒకనాడు వీరయ్య కట్టెలు కొట్టుకొని పల్లెలో అమ్ముకొని కొద్దిగా వెచ్చాలు కొనుక్కున్నాడు. తిరిగి వస్తూ ఉండగా ఎక్కడి నుంచో ఉల్లిపాయల వేపుడు వాసన ముక్కుకు కమ్మగా తగిలింది. ఉల్లిపాయలతో పప్పులుసు చేయించుకుందామని మనసు పుట్టి అరవీసడు ఉల్లిపాయలు కొనుక్కొని వీరయ్య ఇంటి దారి పట్టాడు. ఆలోచిస్తూ నడుస్తున్న వీరయ్యకు ఎదురుగా ఒక భీకరాకారం కనిపించింది. అయితే 1 గజం దూరంలోకి వచ్చాక కానీ వీరయ్య అదేంటో గుర్తించలేదు. అది ఒక పెద్ద ఎలుగుబంటి. 2 కాళ్ళ మీద నిలబడి నోరు తెరిచి కూరలు బయటపెట్టి వీరయ్యను పట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. వీరయ్యకు పై ప్రాణం పైనే పోయినంత పనైంది. వెనక్కి పరిగెత్తికేందుకు వీల్లేదు, రక్షించుకునేందుక చేతిలో ఏమీ లేదు. ఎలాగూ చావు తప్పదు. అయినా ఎలుగుబంటితో అన్నాడు, నన్ను చంపితే నీకిప్పుడు ఆకలి తీరవచ్చు, కానీ మళ్ళీ రేపు నీకేదన్నా దొరకాలి కదా, రేపటి సంగతి తర్వాత చూసుకుందాం అంది ఎలుగు. అది కాదు, ఇవాళ రేపే కాదు, నీకు ఏనాడు ఆకలైనా నీ ఆకలిని తీర్చేందుకు నేను సిద్ధంగా ఉంటాను అన్నాడు వీరయ్య. అంటే అంది ఎలుగు, నీకు ఆకలైనప్పుడల్లా మా ఇంటికి రా, కడుపు నిండా భోజనం పెడతాను అని అన్నాడు. ఎలుగు ఆలోచనలో పడింది. చేతిలోని సంచి తెరిచి చూపిస్తే చూడు, సరుకులు తీసుకుని వెళ్తున్నాను, రాత్రికి ఉల్లిపాయల పప్పులుసు పెట్టిస్తాను అన్నాడు వీరయ్య. ఉల్లిపాయ వాసన తగలగానే ఎలుగుకి నోరు ఊరింది. సరే, ఇప్పటికి వదిలేస్తున్నా, కానీ నాకు ఏనాడైనా ఆహారం దొరక్కపోతే మాత్రం నిన్ను చంపుతాను. రాత్రికి మీ ఇంటికొస్తాను, ఎలా మర్యాద చేస్తావో. అన్నట్టు మీ ఇల్లెక్కడా అంది ఎలుగు. అదిగో ఆ తాటి చెట్టు వెనుక ఉందే తోట, అందులో అన్నాడు వీరయ్య. చావు తప్పి కన్నులొట్టిపోయినంత పనైందతనికి. ఎలుగు ఇక రోజు తన ఇంటికి తయారవక మానదే. ఎట్లా? ఇంటికి వచ్చి జరిగిందంతా భార్యకి చెప్పాడు. ఆమె మాత్రం ఏమనగలదు? ప్రమాదం తప్పించుకునే దారి తోచలేదు. ఏదెలా ఉన్నా చిన్న కుండెడు ఉల్లిగడ్డల పప్పులుసు తయారైంది. ఎలుగు వచ్చేదాకా ఆగేందుకు ప్రాణం ఒప్పక ఇద్దరు కూర్చుని అన్నం తిన్నారు. భోజనాలయ్యాక చూస్తే పులుసు మిగల్లేదు, అన్నము మిగల్లేదు. వీరయ్య మళ్ళీ వండమన్నాడు, కానీ ఉల్లిపాయలేవి. ఆయన కడుపు నిండా తిన్నాక మళ్ళీ పనిచేసేందుకు పుల్లమ్మ ఒల్లొంగలేదు. ఎలుగు వచ్చే సమయమైంది. ఇంటికి తాళం వేసి వీరయ్య పుల్లమ్మ గడ్డివామిలో దాక్కుని కిక్కురు మనకుండా అందులో కూర్చున్నారు. 5-6 నిమిషాలు గడిచేటప్పటికల్లా తలుపు చప్పుడైంది. వీరయ్య ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఊపిరి పీల్చిన చప్పుడు ఎక్కడ వినిపిస్తుందో అని మెల్లగా గాలి పీలుస్తున్నాడు. తలుపు దగ్గర శబ్దం ఎక్కువైంది. క్రమంగా ఇంకా పెద్ద చప్పుడు. బహుశా ఎలుగు వచ్చి గోడ దూకుంటుంది. గుర్రు పెడుతూ నేలను చప్పుడు చేస్తూ ఎలుగుబంటి గుడిసెను సమీపించింది. తలుపులు తాళం వేసి ఉండడం చేత లోపల ఎవరూ లేరనుకుంది. అయినా కోపం కొద్దీ తలుపులు బాధింది. తనను మోసం చేసినందుకు వీరయ్య పైన కసి తీర్చుకోవాలనుకుంది. ఇక తోటలో పడింది. చెట్ల కొమ్మలన్నీ ఇష్టానుసారంగా విరిచివేసింది. పువ్వు పిందె లేకుండా రాల్చివేసింది. 1 గంట కల్లా దానికి ఆయాసం వచ్చింది.
ఒక పక్క ఆకలి, మరొక పక్క కోపం. మళ్ళీ దేవుడా అంటూ గుడిసె దగ్గరకు వచ్చింది. ఎలుగు తమకు దగ్గరలోనే ఉన్నందున వీరయ్యకు పుల్లమ్మకు ముచ్చెమటలు పోసినాయి. అయినా మెదలలేదు. గుడిసె తలుపులు మళ్ళీ బాధింది ఎలుగు. అదే సమయంలో పుల్లమ్మ చాలాసేపటి నుంచి ఆపుకొని ఒక తుమ్ము తుమ్మింది. ఎలుగు తమను కనుక్కుంటుందేమోనని వీరయ్య హడలిపోయాడు. ఆ తుమ్మిన ధ్వని ఏదో తుపాకీ పేలినట్టు అనిపించి ఎలుగుబంటి హడలిపోయి కాళ్ళకు బుద్ధి చెప్పింది. తెల్లవారాక కానీ వీరయ్య పుల్లమ్మ గడ్డివామిలోంచి బయటకు రాలేదు. తోటలోకి పోయి చూస్తే అన్నీ పల్లె. యజమాని కూడా వచ్చి చూశాడు. కథంతా విన్నాడు. యజమాని ఒప్పందం ప్రకారం వీరయ్య ఆ పళ్ళనన్నింటినీ అమ్ముకొని లాభం పొంది సుఖించాడు. ఎలుగు చేసిన ఉపకారం అతను మర్చిపోలేదు. మళ్ళీ అది ఆ ప్రాంతాలకు వస్తుందేమోనని చాలా కాలం ఎదురుచూశాడు. కానీ ఎన్నడూ అది రానేలేదు. ఈ కథ రాసిన వారు జి సుబ్బులక్ష్మి. ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.